నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. సోషల్ మీడియా ఇవాళ చాలా మందికి అదొక బతుకు తెరువు. కొందరికి సెలబ్రిటీ హోదానిచ్చే ప్లాట్ఫామ్. కానీ కేవలం వ్యూస్ కోసం, లైక్స్ కోసం, లేదా ఎవరో ఇచ్చే కొన్ని వేల రూపాయల నోట్ల కట్టల కోసం చట్టాన్ని అవహేళన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక సున్నితమైన కేసులో బాధితురాల్ని బద్నాం చేస్తూ నిందితుడికి భజన చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుసా? అలా కక్కుర్తి పడిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పరిస్థితి ఏంటో మీకు తెలుసా? స్కిప్ చేయకుండా ఫుల్ స్టోరీ చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నా. ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన కక్కుర్తి పనులు మీ ముందు పెట్టబోతున్నా. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం సోషల్ మీడియా ప్రపంచాన్ని వణికిస్తోంది. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్కు మద్దతుగా సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు, వీడియోలు పోస్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఏకంగా 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మరో 50 మంది ఇన్ఫ్లుయెన్సర్లు పోలీసుల రాడార్లో ఉన్నారు. అసలు ఒక పోక్సో కేసులో బాధితురాలిని తప్పుబట్టే హక్కు వీరికెవరిచ్చారు? చట్టం ఏం చెప్తోంది? ఈరోజు మన వీడియోలో దీని వెనుకున్న పూర్తి ఇన్సైడ్ స్టోరీని క్లియర్ కట్గా విశ్లేషిద్దాం. మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక పోక్సో కేసు పెట్టింది. ముందుగా అసలు ఏం జరిగిందో ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ పరిశీలిద్దాం. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి బండి భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. చట్టం ప్రకారం పోక్సో కేసు అనేది చాలా తీవ్రమైంది. ఇందులో నిందితుడికి కఠినమైన శిక్షలుంటాయి. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుంచి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసేంత వరకు తెర వెనక ఒక పెద్ద డ్రామా నడిచింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నిందితుడికి సమాజంలో క్లీన్ ఇమేజ్ ఉందంటూ, అతను అసలు తప్పే చేయలేదంటూ కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రంగంలోకి దిగారు. ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ స్టార్ట్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది. డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది. డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేశారు. బాధితురాల్ని తప్పుపడుతూ కేసు తీవ్రతను తగ్గించేలా వరుసగా వీడియోలు, రీల్స్, పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఇది ఒకరిద్దరు కాదు, ఏకంగా ఒక గ్రూప్లా ఫామ్ అయి సోషల్ మీడియాను షేక్ చేయడానికి ట్రై చేశారు. మోడీ గారు హైదరాబాద్ కి విజిట్ అయినప్పుడే మోడీ గారు అయితే హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ విజిట్ అయినప్పుడే రీసెంట్ గానే మోడీ గారు హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ కి వచ్చిన ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఒక పోక్సో కేసు నిందితుడికి సపోర్ట్ చేస్తూ ఒకేసారి ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఎందుకు ముందుకొచ్చారు? వీరికి ఆ నిందితుడితో ఉన్న సంబంధం ఏంటి? ఇక్కడే అందరికీ ఒక బలమైన అనుమానం వచ్చింది. నిందితుడిని కాపాడటానికి, అతని ఇమేజ్ను బిల్డ్ చేయడానికి దీని వెనక ఒక పెయిడ్ క్యాంపెయిన్ నడిచిందని ప్రజలే కాదు, ఇప్పుడు పోలీసులు కూడా భావిస్తున్నారు. అంటే భారీగా డబ్బులు చేతులు మారాయని, ఆ డబ్బులు తీసుకొని కొంతమంది యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉద్దేశపూర్వకంగానే ఈ తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. చట్టాన్ని పక్కదారి పట్టించడానికి, ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ఒక క్రైమ్ కేసులో ఇలాంటి పెయిడ్ పిఆర్ వర్క్ చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన ట్రెండ్. డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారే రోజులు వస్తే అది ఎలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తుందో ఊహించడం కష్టమే. అందుకే దీనిపై పోలీసులు ఇప్పుడు లోతుగా ఆరా తీస్తున్నారు. ఒకవైపు కూతురికి జరిగిన అన్యాయానికి ఆ తల్లి న్యాయం కోసం పోరాడుతుంటే, ఇంకోవైపు సోషల్ మీడియాలో తమపై వ్యతిరేక ప్రచారం జరగడం, తమ వ్యక్తిగత జీవితాన్ని రచ్చ చేయడం చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఇప్పటికే మానసిక క్షోభ అనుభవిస్తున్న ఆ కుటుంబం ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ భరించలేకపోయింది. దాంతో బాధితురాలి తల్లి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా గోప్యతకు భంగం కలిగిస్తున్నారు, ఆ సోషల్ మీడియా ఖాతాల్లోని కంటెంట్ను తక్షణమే తొలగించి మా జీవితాలతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోండని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ కేసు తీవ్రతను గమనించిన జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధులు కూడా తీవ్రంగా స్పందించారు. ఒక మైనర్ బాలికకు సంబంధించిన కేసులో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం చట్ట విరుద్ధమని వారు కూడా పేట్ బషీరాబాద్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఈ కేసు మరింత సీరియస్గా మారింది. ఇలాంటి కేసుల్లో చట్టం ఏం చెప్తోంది? ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన తప్పేంటి?
దీనిపై డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. పాలిటిక్స్ ఎంటర్ అయింది అండ్ వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇవ్వకపోతే పోక్సో కేసు ఫైల్ చేస్తానన్నారు. డిమాండ్ చేయడం మొదలు పెట్టారంట. ఒకవేళ ఇవ్వకపోతే పోక్సో కేసు ఫైల్ చేస్తామన్నారు కదా. కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా. కోర్ట్ సినిమా గుర్తొచ్చింది కదా. నీకు కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా. నీకు కూడా కోర్ట్ సినిమా గుర్తొస్తుంది కదా. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వాక్ స్వాతంత్రం ఉంది, మా అకౌంట్లలో మేము ఏదైనా మాట్లాడుకుంటాం అనుకుంటారు. కానీ ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లో కొన్ని కఠినమైన రూల్స్ ఉన్నాయి. పోక్సో కేసులో బాధితురాలి వివరాలు, ఫోటోలు లేదా ఆ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి గుర్తింపునైనా బయట పెట్టడం చట్ట ప్రకారం నేరం. కేసు విచారణలో ఉన్నప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ను లేదా ప్రజలను తప్పుదో పట్టించేలా తప్పుడు సాక్ష్యాలు లేదా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం నేరం. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన తప్పదే. తప్పుడు ప్రచారంతో పోలీసులను ప్రజలను పక్కదారి పట్టించేలా ఉన్న వీడియోలను అప్లోడ్ చేశారు. అందరూ దాదాపుగా ఒకటే స్క్రిప్ట్ ఫాలో అయ్యి వాటిని ఉద్దేశపూర్వకంగా ఎక్కువసార్లు షేర్ చేసి వైరల్ చేశారు. అందుకే పోలీసులు ఇప్పుడు కేవలం పోస్ట్ చేసిన వారినే కాదు, వాటిని కావాలని షేర్ చేసిన వారి వివరాలను కూడా లాగుతున్నారు. చివరగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సోషల్ మీడియా అనేది బాధ్యతాయుతంగా వాడుకోవడానికి, నేరగాళ్లకు కొమ్ము కాయడానికి కాదు. పోలీసులు ఇప్పటికే 50 అకౌంట్లను స్కానింగ్ చేశారు. ఐటీ యాక్ట్, పోక్సో నిబంధనల ప్రకారం వీరిపై కఠిన చర్యలు గ్యారంటీ. అవసరమైతే సదరు సోషల్ మీడియా ప్లాట్ఫార్మర్లకు లెటర్స్ రాసి ఆ అకౌంట్లను బ్లాక్ లేదా డిలీట్ చేయించే అవకాశం కూడా ఉంది. మరి ఈ ఘటన ప్రతి ఒక్క సోషల్ మీడియా క్రియేటర్కు ఒక కనువిప్పు కావాలి. వ్యూస్ కోసం, 4 డబ్బుల కోసం మానవత్వాన్ని మర్చిపోయి బాధితులపైనే దాడి చేసేలా వీడియోలు చేస్తే రేపు చట్టం ముందు నిలబడాల్సిందే. అలాంటి వాళ్ళు జైలు కూడా తినాల్సి వస్తుంది. ఒక బాధ్యత గల సమాజంగా మనం బాధితురాలికి అండగా ఉండాలి, కానీ నిందితుడికి PR ఏజెన్సీలుగా మారకూడదు. మరి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అండ్ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.